రేవంత్ రెడ్డి సర్కార్ పరిపాలన తీరును 20 నెలల పాలన ఎట్లా నిజానికి చెప్పాలంటే రేవంత్ రెడ్డి సర్కారును బదనాం చేయాలని కాదు, కాంగ్రెస్ బదనాం చేయాలని కాదు. నేను రాజకీయంగా మాడతలేదు, నేను ఒక రైతుగా మాడుతున్నా. నిజానికి సమస్యలు ఉన్నాయి, రైతు సమస్యలు ఫస్ట్ నెరవేర్చండి. మాకు ఇప్పుడు నీళ్లు లేవు, ఉన్న నీళ్లు వాడుకోవడానికి మీరు ఇవ్వట్లేదు. మాకు మంజీరా బెల్ట్ అది. ఇప్పుడు మా ఒక్క దగ్గర ఇంత సమస్య ఉంటే ఇప్పుడు మీటింగ్లో చెప్పినట్టు చాలా ప్రాజెక్టుల కింద నీళ్లు ఎవరికి ఇవ్వట్లేదు. ఇవ్వాలి, ఖచ్చితంగా రైతులకు నీళ్ళు ఇవ్వాలి, బోనస్ ఇవ్వాలి, రుణమాఫీ కూడా ఖచ్చితంగా చేయాలి. రుణమాఫీ చేస్తామని చెప్పారు. అప్పుడు రుణమాఫీ ప్రతి ఒక్క రైతుకు 2 లక్షలు ఇస్తున్నారు. 2 లక్షల పైన కట్టుకోమని చెప్పారు. మేము కట్టుకున్నాం, అయినా మాకు 2 లక్షల రుణమాఫీ కాలేదు. అంటే ఇక్కడ రైతుల ప్రభుత్వం మీద ఇందిరమ్మ రాజ్యంలో రైతులకు నేను సరే మీరు ఇందిరమ్మ రాజ్యం నువ్వు తప్పుపడతలేదు, నేను కాంగ్రెస్ తప్పుపడతలేదు. ఇందిరమ్మ రాజ్యం రాజ్యమే, వాళ్ళు చేయలేరు అని అంటలేదు, నేను వీళ్ళు చేసిన అనట్లేదు. ఇప్పుడు మాకు చెప్పిన హామీలల్లా నువ్వు ముఖ్యమైన నెరవేర్చు. ఇప్పుడు మహిళలకు 2500 ఇస్తున్నావు, ఇవ్వలేదు. అది చిన్న సమస్యలకు వదిలేసారు. గ్యాస్ ఇస్తున్నావు, ఇవ్వలేవు. చిన్న సమస్యలు ఒక రైతులు పెద్ద ఎత్తున మనము 70-80% రైతులము తెలంగాణలో. నువ్వు రైతులకు ఇంత పెద్ద మోసం జరిగితే ఎవరికైనా ఆవేదన ఉంటుంది, కానీ ఎవరికైనా సంతోషం ఉంటుందా? ఉండదు. అందుకే రైతులకు ఇప్పుడు అందరు నిరుత్సాహంగా ఉన్నారు. ఉత్సాహంగా అయితే ఎవ్వరు లేరు. ఖచ్చితంగా రైతులకు చేయాల్సిందే, ఏ ప్రభుత్వం అయినా చేయాల్సిందే. తీసుకుంటే ఈరోజు పొద్దు మిగుతుంది. కాళేశ్వరం కాదు, ఇప్పుడు నీకైనా నాకైనా వ్యక్తిగతంగా తెలవాలంటే కాళేశ్వరం అనేది మనకు మహా ప్రాజెక్టు తెలంగాణకు. కాలం ఇప్పుడు పోయింది కాబట్టి 2 నెలలు ఇప్పుడు తెలుస్తుంది కాళేశ్వరం సంగతి. నువ్వు కాళేశ్వరం స్టార్ట్ చేయు, నీకు ఎన్ని ప్రాజెక్టులు దాని కింద ఎన్ని నింపుతావు, ఎంతమంది రైతులకు, లక్షల ఎకరాలకు నీకు ఈ రోజు నీళ్ళు వచ్చే ఆస్కారం ఉంది. దాన్ని చేయట్లేదు, చేయండి. రాజకీయం తీసుకోకండి కాళేశ్వరం మీద. సరే జరిగితే జరగవచ్చు, కొంచెం ఎక్కడో కొంచెం జరిగింది, ఏదో పిల్లర్ కుంగిందని మనం కూడా చూసినాం, టీవీలలో లైవ్ కూడా చూసినాం. కానీ నువ్వు 100లో 1% పట్టుకోకుండా 99% అనేది పాజిటివ్ చూపించండి. నెగిటివ్గా ఎందుకు పోతున్నారు? ఖచ్చితంగా ప్రాజెక్టు మాత్రం తప్పు కాదు, కట్టవలసిందే, తెలంగాణకు ఉండవలసిందే. అంటే మీకు ఏ ప్రాజెక్ట్ నుంచి నీళ్ళు రావాల్సి ఉండే? మాకు వాస్తవానికి మంజీరా బెల్ట్ రావాలి. ఇప్పుడు హల్దీవాగు కూడా మాకు నీళ్ళు ఇవ్వాలి. హల్దీవాగు ఖచ్చితంగా కాళేశ్వరం నీళ్ళే. ఎట్లా తిరిగి ఎన్నిట్లో ఎక్కడి నుంచి వచ్చినా మళ్ళీ లాస్ట్కి వచ్చేది కాళేశ్వరం నీళ్ళే. అంటే ఇక్కడ రైతులు ఓన్లీ రైతు బోనస్ పైసలు మాత్రమే అడుగుతున్నారు, రైతు భరోసా అడుగుతలేరు అని చెప్పేసి కానీ వాస్తవానికి సరే వాస్తవానికి ఎవరన్నాను కానీ రైతు భరోసా అనేది మనకు అప్పుడు 5,000 10,000 గత ప్రభుత్వం ఇస్తే, బీఆర్ఎస్ ఇస్తే, వీళ్ళు ఏం చెప్పి మనకు 7,500 వేల కాడికంటే ఒక ఎకరాకు 15,000 ఇస్తామన్నారు. 2 పంటలకు కలిపి. నేను 2 పంటలకు చెప్తున్నా, 1 ఇయర్కు. సరే ఫస్ట్ సారి ఇవ్వలే, తాత్కాలికంగా కొంతవరకు ఇచ్చారు. ఫస్ట్ టర్మ్లా మొత్తం ఇవ్వకుండా సెకండ్ టర్మ్లా ఒక 5 ఎకరాల వరకు లిమిట్ పెట్టి ఇచ్చారు. ఇప్పుడు మొన్న మాత్రం స్థానిక ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని ఈ రైతు భరోసా అనేది ఇచ్చిందని నేను అనుకుంటున్నా. అంటే ఇప్పుడు మరి ప్రభుత్వము ఇప్పుడు 6 గ్యారంటీలు అన్నది కదనే, 6 గ్యారంటీలలో ఏదేది మరి ప్రజలకు అందుతుంది గ్రామాలలో? ఇప్పుడు అత్తకు 4,000, కోడలకు 2,000 ఇస్తేమన్నా కాలేదు. సరే ఇక తప్పు ఒప్పన్న సంగతి వాళ్ళ. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం తక్కువ కాదు, వాళ్ళు ఉత్తమ్ కుమార్ రెడ్డి తక్కువ కాదు, రాజనరసింహ ఏం తక్కువ కాదు, బట్టి విక్రమార్క ఏం తక్కువ కాదు, మరి శ్రీధరబాబు ఏం తక్కువ కాదు. సరే ఎమ్మెల్యేలు కూడా ఏం తక్కువ కాదు. ఇప్పుడు ఎవరు నాలెడ్జ్ వాళ్ళకి 25 ఇయర్స్లో ఇప్పుడు ఈయన మన దగ్గరకు వచ్చిన ఆయన మైనంపల్లి హనుమంతరావు కొడుకు మన రోహిత్, ఆయన ఏం తక్కువ కాదు, ఆయనకు నాలెడ్జ్ ఆయనకుంది. కానీ మనము పాటించే కాడికి వస్తే ఖచ్చితంగా పాటించాల్సిందే. 6 గ్యారంటీలల్లా అసంపూర్తిగా ఉన్నాయి, కాలేవు. అది మనకు అందరికి తెలుసు. 4,000 అనేది ఇవ్వలేరు, 2,000 ఇస్తారు, అవి పాతవి. సరే ఆడికి ఒప్పుకుందాం. 2,500 ఇంట్లో ఇవ్వలే, ఏ మహాలక్ష్మి పథకం కింద ఇంకా రిలీజ్ కాలేదు. గ్యాస్ స్టార్టింగ్లో అరాకొర పడ్డది, అది కూడా బంద్ అయిపోయింది. మరి ఎట్లా చూడొచ్చు ప్రభుత్వం తీరు? ఇప్పటికీ 20 నెలలు అయింది. 20 నెలల నుంచి మేము చేసిన అభివృద్ధికే మాకు స్థానిక సంస్థలలో ఎన్నికల్లో ప్రజలు ఓట్లు వేస్తారు అని చెప్పేసి కష్టమే చేయొచ్చు. ఇప్పుడు రాజకీయంగా వాళ్ళు ఎన్ని చేసుకోవచ్చు, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో స్థానికుల ఒక రైతుగా కానీ వేరే ఇప్పుడు ఏ రంగాలైనా కరెక్ట్ జరగలేదు కదా. ఇప్పుడు ఒక రంగంలో జరిగింది. ఇప్పుడు ఐటీ తీసుకుంటే ఇప్పుడు శ్రీధరబాబు గారు ఉన్నారు, ఐటీ కూడా ఎంత అప్పుడు మన పిల్లలు కూడా పోయి ఆడ ఉద్యోగాలు చేస్తారు, ఎంత తిప్పలు పడుతున్నారో మనకు కూడా తెలుస్తుంది. ఐటీ కూడా అసలు ఏం జరుగుతుందో తెలియదు, కానీ ఐటీ కూడా కొంచెం డౌనే ఉంది ఇప్పుడు ఉన్న పరిస్థితిలో. చదువుకున్నంత మనం ఆశించినంత అయితే లేదు. ఇక మనం అంతా పెద్దగా తీసుకుంటే కష్టమే. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఒకప్పుడు ఎక్కడున్నాడు, ఏం చేసిండు, ఏడికి వచ్చిండు, ఏండ్లకు వచ్చిండు మేమైతే చూసినాం. ఆయన అది విడిచిపెట్టు, కేసు విడిచిపెట్టు, ఆయన ఫస్ట్ టీడీపీ, అప్పుడు కాంగ్రెస్ ఎంత తిట్టిండు, అన్ని మనం చూసినాం. సరే నువ్వు కాంగ్రెస్లోకి వచ్చినాక అభివృద్ధి అయ్యు, తిట్టడం కాదు, నువ్వు తిట్టుకో. ఇప్పుడు వ్యక్తిగతంగా మీరు దూషణ చేసుకోండి, ఏమైనా చేసుకోండి, మా కాడకేసరికి అభివృద్ధి చూపించండి. సరే మాకున్న సమస్యలు మీరు తీర్చండి. ఇప్పుడు
బోనస్ అనేది పెద్ద సమస్య, రాష్ట్ర సమస్య. వాటర్ అనేది రాష్ట్ర సమస్య. ఇవన్నీ మీరు తీర్చండి. ఏదో చిన్న ఇప్పుడు గ్యాస్ ఉంది, మేము దాన్ని పట్టించుకోవట్లేదు. 500 పడితే పోతాయి, అది ఎవడు పట్టించుకోడు. బోనస్ పెద్దది రైతుకు. ఒక క్వింటాల్ అంటే మాకు 25 క్వింటాలు పడతాయి, 12,500. ఒక 5 ఎకరాలు ఉన్న రైతుకు 60,000 రూపాయలు ఒక పంటకు వస్తాయి. వాడు బతకగలుగుతాడు, కనీసం స్కూల్ ఫీజు కట్టగలుగుతాడు. ఎన్నో సమస్యలు ఉంటాయి. ఇప్పుడు రైతుల్లాగానే లేరు. పిల్లలను చదివించుకోవాలి, ఓ పెద్దగా ముందుకు తీసుకుపోవాలి, అభివృద్ధి కావాలని చెప్పి ఎవరికైనా ఆశ ఉంటుంది. ఆశలన్నీ ఇప్పుడు కష్టకాలంకి వచ్చినాయి. నా పేరు చిల్క నాగరాజు, సూరారం మిక్స్ సర్పంచ్. ఏదైతే మనిషికి ఎలక్షన్ల ముందు మేనిఫెస్టో 2 లక్షల రుణమాఫీ పెట్టిండో, ఎలక్షన్ల ముందు మనిషికి 2 లక్షలని గెలిచి గద్దెనెక్కినాక ఆ రేషన్ కార్డుకు 2 లక్షలని తీవ్రంగా చాలా భారాన మొత్తంలో 75% మందికి అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే ఒక కుటుంబంలో నేనున్నా, నా భార్య ఉంది, నా కొడుకున్నారు, ముగ్గురం ఉన్నాం కాబట్టి మా ముగ్గురికి మనిషికి 80,000 తీసుకున్నారు, 2,40,000 అవుతున్నాయి. కాబట్టి మీకు 2,40,000 అయింది, మీకు ఎలిజిబుల్ గారు, మీకు రుణమాఫీ రాదని అట్లా ప్రతి కుటుంబానికి అన్యాయం జరిగింది. 70% ఈ విధంగా ₹1,00,000 అన్నాడు అందరికీ, 2 లక్షల రూపాయలు అందరికని. ఇప్పుడు కుటుంబానికి 2 లక్షలని తీవ్రమైన అన్యాయం చేసింది. కాబట్టి ఈ మాట వాళ్ళు వాపసు తీసుకొని ఆ 2 లక్షల రుణమాఫీ తక్షణమే చేయాలని ఈ సభ ప్రాంగణంలో ఈ ధర్నా కార్యక్రమం నేను డిమాండ్ చేస్తున్నా. అంటే ఆల్రెడీ 85% అయిపోయింది ఇక్కడ రుణమాఫీ రైతులకు. అది 100% తప్పు అలా మాట్లాడేది. అది వెనుకైంది. అద్దె ఎకరా పోనీ ఎకరా ఉన్న వాళ్ళకు 50,000, ₹1,00,000, 60,000 ఉన్న వాళ్ళకి అయింది. అది కూడా అందరికి కాలే. వాళ్ళకు కూడా ఏదో ఒక కారణం చూపితే సగం మందికి అయిపోయింది. కింద మీద పేరు తప్పందనో లేకపోతే వాళ్ళకు రకరకాల ఇబ్బందులతో బ్యాంకర్స్ వాళ్ళంతా కుమ్మకాయ కథ పట్టిస్తున్నారు. కానీ 2 లక్షలు అన్నప్పుడు మనిషికి 2 లక్షలు చేయాలి. కారెట్కి 2 లక్షలు అనేది ఎందుకు వచ్చింది మాట? ముందు కారెట్కి 2 లక్షలు అని ఉంటే అన్నాడు. మేమే కారెట్లకి మా కొడుకునే మా కారెట్లకి ఎందుకు చేసుకుందాము? మేము ఇతరాల మొగలే ముందు, లేకపోతే నా పెళ్ళంకో కారెట్ చేద్దాము, నాకో కారెట్ చేసుకుందాము. ఒక కారెట్కి 2 లక్షలు అంటే మాకు కారెట్కి 2 లక్షలు అని ముగ్గురికి కలిసి మాకు మనిషికి 80 చొప్పున 240 ఉంది కదా. మాకు 240 ఉండి మాకు ఎలిజిబుల్ అవుతలేం కదా. నువ్వు అనేది తప్పు కదా నువ్వు అన్నది. ఆ మాట వెనుక తీసుకొని ఈరోజు ధర్నాపరంగా రైతుకు 2 లక్షల రుణమాఫీ తక్షణమే వేయాలి. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి 2 లక్షల రుణమాఫీ చేయాలన్న డిమాండ్. అంటే ఇప్పుడు ఆర్గ్యారెంట్ల ముచ్చట ఏంటి మరి? ఈ ఆర్గ్యారెంట్లో మీకు తెలియదా మిత్రులారా, మీడియా మిత్రులకు? మీకే మాకంటే ఎక్కువ తెలుసు. ఎక్కడ ఒక బస్సు తప్ప ఇంకేమైనా జరుగుతుందా? ఇక మేము దానికి ఒర్రి మా పెద్దలు, మా నాయకులు, మా హరీశ్రావు సారు, మా నిరంజన్ రెడ్డి సారు, మా పద్మాదేవేందర్ రెడ్డి అక్క, మా సుంత లక్ష్మణ రెడ్డి అక్క అందరూ ఓడుతున్నారు. ఇక మేము కూడా వాళ్ళ గురించి ఇక గంతే 6 గ్యారెంటీల సంగతి ఇక మేము చెప్పాలి ఎక్కువ. చెప్పండి అన్న, చెప్పండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ పాలన, సర్కార్ పాలన అంటే సార్ ఎట్లా ఉందంటే ఇప్పుడు అంతా ఆగమం జగన్నాథం ఉంది. చెప్పిండు హామీలు చెప్పిండు. చెప్పి ఫాయిదా నెరవేర్చాలి కదా. ఇప్పుడు ఈ పెద్ద మనిషి మాజీ సీఎం సార్ కూడా పెద్ద మనిషి కూడా ఆయన కొన్ని చెప్పిండు, కొన్ని చెప్పలేని కూడా అదనంగా చేసిండు. నువ్వు చెప్పినావు బాగా, చేసింది తక్కువ. మేము ఇవాళ చేస్తాం అంటే చేసేవాడు ఎప్పుడు కూడా చెప్పి చేయడు, చేసేయాలి. ఇప్పుడు 20 నెలలు అవుతుంది, ఏం చేసినావా 20 నెలల? అంతేనా కదా. 6 హామీలు అంటే ఒక హామీ నెరవేరుస్తుంది, అది కూడా పందికి హామీ. ఇవాళ ఇంట్లో ఏమన్నా కోట ఏమన్నా కిసపిస అనుకో ఆధార్ కార్డు పట్టుకొని పోయిందా, ఇక నువ్వు ఇటు పోలీసు కంప్లైంట్ ఇవ్వాలో మా భార్య ఉందని చెప్పేసి మా చెల్లె ఉందని చెప్పేసి ఎట్లనేమో అదేం పాడైంది, ఎవరికి ఉపయోగం దాంతో? అరే మహిళలకు పెద్దపీట చేస్తున్నాము, మహిళలను కోటీశ్వరాలను చేస్తున్నాము, మహిళలకు అన్ని పథకాలన్నీ మహిళల పేరు మీద ఇస్తున్నాం అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు అంటారు కదా. మరి ఓకే, ఆ విషయానికి వచ్చేసి షబాజ్ సార్ ఒక మహిళా శక్తి చేస్తాను, మహిళను ఇది చేస్తాను, ఓకే కోటీశ్వరాలు చేస్తాను, దాంట్లో మేబీ మేము కూడా హ్యాపీ దానికి. కానీ ఈ విధమైన స్కీమ్లతో కాదు, ఇట్లా చీరలు చింపుకోవడము, ఇట్లా కొట్టుకోవడము, ఇట్లా మొన్న రీసెంట్గా ఒక వార్త చూసినాం బైన్స్ అక్కడ ఆధార్ అప్డేట్ లేదని చెప్పేసి ఓల్డ్ ఆధార్ కార్డు ఉందని చెప్పేసి రోడ్ల మీద కండక్టర్ బస్ ఆపి కదా ఒక అర్జెంట్ ఉంటుంది, ఒకరికి ఆఫీస్ పని ఉంటుంది, అప్పుడు దాన్ని మనం ఏ కోణంలో తీసుకుంటాం దాన్ని, అవునా? ఆ విధంగా అన్నట్టు ఆధార్ కార్డు అప్డేట్ లేకుండా ఆయనకు జీతం పడదు, ఆయనకేం బాధ డిఎంతో. ఇదంతా కాదా ఇప్పుడు వానికి అవునా? ఇప్పుడు ఆయనకు సెల్ఫ్గా కాన్ఫరెన్స్ లేదంటే ఈమెకు ఆగమే, ఎక్కిన ఆమెకు ఆగమే, ఈమె ఆగ్రహంతో ఉంటుంది, ఆయన కర్తవ్యం చేయలేకపోతాడు, అంతేనా? ఇప్పుడు ఇద్దరికి చాట్ల తోడు పెట్టి కుక్కలా కొట్టాడబెట్టి కార్యక్రమాలు ఇవన్నీ ఏం లేవు. 6 లేవు సార్, 60 లేవు. ఆగమాగం జగన్నాథం, ఈయన దగ్గర పైసలు లేవు, ఈయనకు అడ్వైజర్ బరాబర్ లేరు, సలహాలు ఇచ్చిన బరాబర్ లేరు. అంటే ఆ సార్కు చెప్పేంత గొప్ప స్టేజ్ మనది కాదు. కాబట్టి ఎవరు ఓటర్లు ప్రజలు ఆశావాహులు వస్తే తీసుకుందన్న రకంలో ఆయన మాటలు నమ్మి మోసపోయి తప్పిస్తాం. చెప్పినావు చెప్పిన కాడికి చెయ్యి, పర్వాలేదు. కానీ ఇప్పుడు బోనస్ ఇస్తా అంటే బోనస్ ఏ విధంగా చూస్తాం మనం? ఒక ఎకరాకి దగ్గర ఇప్పుడు 25 క్వింటాలు అనుకుందాం, 25 × 5 కొట్టు 12,500 13,000 దాకా అవుతుంది ఒక ఎకరాకు. ఒక 4 ఎకరాలు వేసినోడు ఉంటాడు, 12 × 4 36,000 నువ్వు ముంచినట్టే కదా, ఒక రైతును ముంచినట్టే కదా. ఆయన దిమాకులో నడవదా? అరే నేను మాట నమ్మితే వేసుకుంటే మోసపోతే అని చెప్పేసి మళ్ళీ వెల్లింగ్ బరాబర్ రాదు. దీనికి రోగాలు ఎక్కువ వస్తాయి సన్న రకానికి.
దొడ్డు రకం వేసుకున్నాడు సేఫ్ అవుతాడు కదా. ఇప్పుడు ఆయనకు రైతుకు మైండ్లో మిగలదా? అన్నీ అట్లా మోసాలు అనేది నువ్వు చెప్పింది చాలా చేసేది తక్కువ, అట్లా మోసపోతుండు. ఏదో ఇక ప్రజలు నమ్మినందుకు ఆమెతో అన్నందుకు ఒక 20 నెలలు గడిచిపోయింది. ఇంకొక 3 సంవత్సరాలు చూస్తాం కథం కీలకథంతో నమ్మాలి. కాళేశ్వరం అనేది ఒక మహా అద్భుతం, మహా చారిత్రక కట్టడం. అది దాని గురించి ఏదో ఒక పిల్లర్ కుంగిపోని అయిపోయింది దీని పని అయిపోయింది, ఆడ కేటీఆర్ ఇరికేయాలి, హరీష్ రావు ఇరికేయాలి, ఆయన మీద విచారణ పెట్టాలి, ఇది చేయాలి, అది కరెక్ట్ కాదు. మనం బరాబర్ మనం అన్నం తింటూనే అన్ని బరాబర్ మెతుకులు ఒక 2 మెతుకులు కింద పడిపోతాయి. దాన్ని ఆ కింద పడే మెతుకుని తీసుకుని దాన్ని ఆ మైక్రో దాంట్లో పెట్టి జూమ్ చేసి ఇన్ని పురుగులు ఉన్నాయి ఇన్ని పురుగులు అని చూపించడం అదైతే బరాబర్ కాదు. దేశకనేత శ్రీ కేసీఆర్ సార్ బాగుండాలి, మళ్ళీ వస్తాడని నేను చెప్పడం కాదు. స్థానిక సంస్థల చిన్న పిల్లగాంచెలు మొదలు పెట్టుకుంటే ముసలవ్వ దాకా వెయిట్ చేస్తున్నారు, ఎప్పుడు వస్తుందో ఎప్పుడు తీర్పు చేద్దామని. బరాబర్ తీర్పు చెప్తారు, ఆ తీర్పుకు వీళ్ళు అంగీకరిస్తారు. ఇప్పుడు ఏదో ఈ కొంతమంది మా దాంట్లో కార్యకర్తలు హామతుమని భుజాలు ఎగేసుకున్నారు. భుజాలు వేసుకున్నట్టు ఏం రాదు. ప్రజలు అనేది వాళ్ళు అనుకుంటే ఇప్పుడు కూడా కొన్ని సీట్లు పోతుండొచ్చు, కానీ మళ్ళీ కూర్చొని కేసీఆర్ అవే అనుకున్నాం. మార్పు వస్తుండొచ్చు కోరుకుంటారు, కానీ కొన్ని సీట్లు పోతుండొచ్చు, కొన్ని సీట్ల మటుకి మళ్ళీ కూర్చొని కేసీఆర్ సావే అనుకున్నాం. కానీ ఏమైంది, జనాలను ఎప్పుడు కూడా తక్కువ అనుకోరాదు. ఓటర్ నాటిని మనం కనుకోవట్లేము. మళ్ళీ ప్రతి ఇది పటేల్ చేసి అన్నీ చూస్తున్నారు. మళ్ళీ ప్రజలు స్థానిక సమస్యలు మొదలెట్టుకుంటే అసెంబ్లీ ఎన్నికల దాకా మొత్తం బుద్ధి చెప్తారు. ఇప్పుడు స్థానిక సమస్యలలో ఈ మాట ముఖ్యమంత్రి అన్నది ఎఫెక్ట్ పడుతుందా? కార్యకర్తలు ఎవడేమన్నా బట్టలు కూడా తీసుకొట్టాలి, ఆయనకు పొద్దున లేవని అది ముచ్చట, ఆయనకు పొద్దున్న సాయంత్రం అది ముచ్చట. సో ఏమంటే పేగుల నుంచి మెడలు వేసుకొని తిరుగుతా, తొండలు ఇస్తా, కళ్ళు వీకేస్తా, గుడ్డు 4 తీసేస్తా. అది ముఖ్యమంత్రి స్టేజ్ గడిపే మాట అయితే కావు. సార్ కొద్దిగా మార్చుకోవాలి ఆయన ముఖ్యమంత్రి. అవునా, రైతులకు చాలా ఇబ్బంది ఉంది. ఇంతకుముందు ఏమో కేసీఆర్ ఉన్నప్పుడు బాధ లేకుండే, ప్రతిదీ మంచిగా ఉచితం ఇచ్చింది కేసీఆర్. రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు ఇది ఇస్తాం అది ఇస్తా పెన్షన్ ఇస్తా రుణమాఫీ ఇస్తా అంటే అందరం ఓట్లు వేసినాం. ఓట్లు వేసుకుని దాటిపోయిండు, ఆయన సీట్ ఎక్కిండు, మాకు గోషపెట్టు ఉంది. ఎప్పుడు రైతులు కానీ ఊర్లలో కానీ సర్పంచ్లు కానీ పిడిసి కానీ చాలా ఇబ్బంది పడుతారు. తండలకు సీట్లు లేవు, గడ్డి మందు లేదు, దొమ్మల మందు లేదు, వాటర్లు వస్తలేవు, నీళ్ళు వస్తలేవు, ట్యాంకర్ వస్తలేవు, చెత్త బండి వస్తలేవు. మిషన్ భగీరథ కేసీఆర్ ఉన్నప్పుడు వచ్చింది, మంచిగా వచ్చింది. వీళ్ళకు పైప్ లైన్లు పోతాయి కదా, జాయింట్లు పోతాయి కదా, అది చేయంగా చేత అయితే లేదు. కానీ ఊర్లలో పెద్ద మాట్లాడతారు. ఏమైనా చేస్తే మేము టీఆర్ఎస్ పార్టీలని మాట్లాడితే కాంగ్రెస్ పార్టీలు దౌర్జన్యం చేస్తారు. ఇందిరమ్మ ఇల్లు మాకు ఇస్తలేరు, వాళ్ళే తీసుకుంటారు. ఇందిరమ్మ ఇల్లు అని అంటారు, కానీ వాళ్ళే తీసుకుంటారు. నేను కూడా మాట్లాడినా మొన్న సెక్రటరీతో మాట్లాడితే మాకు కూడా ఇల్లు ఇస్తలేరు. ఓన్లీ వాళ్ళ కమిటీ ప్రకారం వాళ్ళ కార్యకర్తలకు ఇల్లు తీసుకుంటాడు, మాకు ఇల్లు ఇస్తలేడు. ఏమనంటే మీరు టీఆర్ఎస్ పార్టీలో ఉంటారు, అయితే మీరు కాంగ్రెస్ పార్టీలో వాళ్ళకి ఇల్లు తీసుకుంటారు, కానీ మా సొమ్ముతో ఇస్తలేవాను, వాళ్ళ సొమ్ముతో ఇస్తలేవు. వాళ్ళ ఇంట్లో నువ్వు ఇంట్లోకి ఇస్తలేవు కదా, పబ్లిక్ సొమ్ముతో ఇల్లు ఇస్తున్నావు. గుర్తించాలి, ఎవరికి ఇల్లు లేదు, ఎవరికి ఇల్లు ఉంది అది గుర్తించి అది అని లిస్ట్ తీసుకొని వాళ్ళకి రేకులు ఉంది, షెడ్డు ఉంది, వాళ్ళకి ఇవ్వలే. ఓన్లీ మీ కమిటీ ప్రకారం మా కమిటీలో ఒకరికి ఇస్తే వాళ్ళకి ఇస్తామంటే ఇందిరమ్మ కమిటీ ఉంటే వాళ్ళకి ఇస్తారు, మాకు ఇస్తలేరు. ఏమనంటే నువ్వు సర్పంచ్ మీ కమిటీ లేదు ఇది లేదు అని మాట్లాడతారు. ఏమన్నట్లయితే వాట్సాప్ పెడితే కూడా మళ్ళీ ఫోన్ చేసి మండలి నుంచి మాట్లాడిపిస్తారు. ఇట్లా దౌర్జన్యం చేస్తారు చాలా కాంగ్రెస్ పార్టీ. ప్రతిదీ దౌర్జన్యమే, ఏ చేసినా దౌర్జన్యమే. లేట్లు ఏమన్నా ఇస్తలేరు, గడ్డి మందు కొట్టిస్తలేరు, ఇంద్రమ్మ ఇల్లు ఇస్తలేరు, పెన్షన్ ఇస్తలేరు, రైతు బంధు వస్తలేదు, రుణమాఫీ మాకు అస్సలుగా కాలేదు. మా నాన్న పేరు మీద 2 ఎకరాలు లోన్ ఉంది, ₹1 కూడా రుణమాఫీ కాలేదు. మొన్న వడ్లు పైసలు పడితే రినోవేషన్ చేసినాం, అసలు మా బిల్లు కూడా వస్తలేవు. నేను కూడా సర్పంచ్ కొడుకు, రూపాయి బిల్లు వస్తలేదన్న. మేము గ్రామ పంచాయతీ గడిపించినాం, డంపింగ్ యార్డ్ గడిపించినాం, మషన్ వాడి గడిపించినాం, స్ట్రీట్ లైట్ వేసినాం, 6 లైట్ పెట్టించినాం, పెద్ద లైట్లు ఏఎంఎస్. 40-30 లక్షలు రావాలి, మాకు రూపాయి కూడా రాలేదు. ఇప్పుడు ఏమైనా చెప్తే మీ పార్టీలు ఇవ్వలేరు, మేము ఎట్లా ఇస్తాం, మేము ఎక్కడికి వెళ్ళాలంటే మేము చేసిన పని పెండింగ్ బిల్లు అన్ని చెల్లిస్తామన్నారు కదా అధికారంలోకి రాగానే. చెల్లిస్తాం, అప్పుడు చెప్పారు చెల్లిస్తామని. ఇప్పుడు రూపాయి కూడా వస్తలేవు, ఇప్పుడు రూపాయి కూడా ఇవ్వలేరు, సర్పంచ్లకు రూపాయి కూడా ఇవ్వలేరు. అదే చెక్ ఫోర్ సెక్రటరీకి ఇచ్చారు, మాదే చెక్ ఫోర్ సెక్రటరీకి ఇచ్చారు. వాళ్ళకు కూడా పాపం 2 సంవత్సరం వాళ్ళకు కూడా రూపాయి చిక్క కూడా ఇవ్వలేడు. అందరికి మోసం చేసిండు. సెక్రటరీ ఫోన్ చేసి రూపాయలే 7 చేయాలి, వస్తాయో రావే అంటుండు సెక్రటరీ గాడే. వాళ్ళే చేతులు లేపిస్తారు. ఇలాంటి ప్రభుత్వము పోవాలి, టీఆర్ఎస్ ప్రభుత్వం రావాలి. కేసీఆర్ అయితేనే తండలు బాగా అవుతుంది, నల్లలు వస్తాయి, సీట్లలో వేస్తాయి, అన్నీ వస్తాయి. చిత్త బండిలో డీజిల్ కూడా ఇస్తలేడు సెక్రటరీ. కార్యకర్తలు పెద్ద మాటలు, ఇల్లు వాళ్ళకి కావాలి, అన్ని లోన్ వాళ్ళకి కావాలి, అన్ని వాళ్ళకి కావాలి. కానీ ఉన్న పథకాలు నడిపేలే కదా, ఏవి నడిపిస్తలేడు. ఏమైనా చెప్తే మా రాజ్యం, మేము ఏమైనా చేస్తాం, మీరు ఎవరు, 10 సంవత్సరం మీరు అడగలేము, మాకు మీరు అడగద్దంటే అడగతాం, బరాబర్ అడగతాం. ఎందుకు అడగద్దు? పార్టీ తరఫున బరాబర్ అడగతాం మీకు.
ఆవిడకి నిలదీస్తాం, చేయి చేతనైతే చేయలేకపోతే మూసుకొని కూర్చోను, మేము చేసి చూపిస్తాం, అదే పని మేము చూసి చూపిస్తాం. మా కేశరంలో ఇట్లా చెప్పలేము, మేము అన్ని చేస్తామని చెప్పినాం, ఎన్నో కొన్ని చేసినాం, కానీ మేము ఇలా చెయ్యము నువ్వు అడగద్దని చెప్పలేము. ఎవ్వరు మేము కాదు, ఎవ్వరు కూడా చెప్పలేరు. ఏ చిన్న అందరికి ఇచ్చిండు, రైతు భరోసా ఇచ్చిండు, కేసీఆర్ కిట్ ఇచ్చిండు, అన్ని ఇచ్చిండు కేసీఆర్, అందరికి ఇచ్చిండు. వీళ్ళు రాగానే మొత్తం రాజకీయం, మొత్తం పాత కక్షలు, పాత గొడవలు ఇవే ఉండాలి. వాళ్ళు అసలు కాంగ్రెస్ పార్టీ అంటేనే ఒక గుండాగిరి పార్టీ, ఒక రౌడిజం పార్టీ. కాంగ్రెస్ పార్టీ అంటే అప్పుడు ఇప్పుడు కాదు, 40-20 సంవత్సరం నుంచి కాంగ్రెస్ పార్టీ అంటే మొత్తం వర్గాలు, ఇప్పుడు గుండాగిరి, మొత్తం దోసుకుంటుడు, తినుడు, కమిషన్ రాజకీయం. ఇప్పుడు మొన్న సీసీ రోడ్ వేస్తే ఇప్పుడు 3 నెలలే మా తండాలో సీసీ రోడ్ వేసిండు, ఒక రెడ్డి ఉంటాడు, వాళ్ళకు టెండర్కి వేస్తే వాళ్ళకు 40 కోట్లు 30 కోట్లు బిల్లులు వచ్చినాయి. మొన్న వాళ్ళకి బిల్లులు వచ్చినాయి, వాళ్ళు మేము ఊర్లలో పనిచేసినాం కదా, మాకెందుకు బిల్లులు రాలేవు? మేము కూడా సర్పంచ్ కదా, ఊర్లలో పనిచేస్తే మాకు కూడా ఎన్నో కొన్ని ఇవ్వలే కదా. మేము కూడా ఊర్లో 10 మంది కోసం పనిచేసినాం, ఆ పని మీదనే 10 మంది తీరుతారు, మాకు బిల్లులు ఎందుకు రాలేవు? ఇందిరా ఇల్లు ఇస్తున్నాం, ఇందిరమ్మ ఇల్లుకు బిల్లులు వస్తున్నాయి, మాకు బిల్లులు ఎందుకు వస్తలేవు? ఇందిరమ్మ ఇల్లుకు బిల్లులు ఇస్తున్నాం, అదే బిల్లులోకి వెళ్ళి వాళ్ళు కూడా మాకు కూడా ఇవ్వాలి కదా. మరి సర్పంచ్లకి పాపం చేసిరు. అయితే సర్పంచ్లు మొత్తం టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నారు కాబట్టి వాళ్ళకి బిల్లులు ఇవ్వద్దు, మా కమిటీ ప్రకారం వాళ్ళు బిల్లులు తీసుకోవాలి, వాళ్ళతో పనులు చేసుకోవాలి, మేము సర్పంచ్ గెలవాలి. మేము సర్పంచ్ గెలి ఉన్నాం, వాళ్ళకు మేము తీసేది టీఆర్ఎస్ ప్రభుత్వం గెలిపిస్తాము, పక్కా రాజు ఈ కాలంలో అట్లా గెలిపిస్తాం. మనతో పాటు ఇంకా కొంతమంది రైతులు ఇక్కడ ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తేనే, ఏం పేరే మీ పేరు? చెప్పప్ప, మరి ఎట్లా నడుస్తున్నది రేవంత్ రెడ్డి సర్కార్ పాలన? రేవంత్ రెడ్డి పాలన సన్నవాటిలకు బోనస్ ఇస్తున్నాడు, వదిలేదు. రైతు బంధు ఒకసారి ఎగగొట్టినాడు, ఇంట్లో గృహిణికి 2500 ఇస్తున్నాడు, అది లేదు. అది కౌలు రైతులకు 12,000 ఇస్తున్నాడు, అది బంధు. ఇంటికి 2500 ఒక మహిళ ఇస్తాడు. 6 హామీలలో ఒక్క హామీ సరిగా అమలు లేదు, ఉన్నది సగం ఇస్తుడు లేదు. కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం ఇస్తున్నాడు, 1,00,000 రూపాయలు తులం బంగారం ఇస్తున్నాడు. ఏదైనా ఒకటి అమలు కాలేదని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మేము. వెంటనే ఇవన్నీ అమలు చేసి రైతు బంధు, ఈ బోనస్ ఇవ్వాలని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మరి ఎట్లా అనిపిస్తుంది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 20 నెలల అధికారంలోకి వచ్చి 20 నెలల నుంచి రైతులకు ఏం మేలు చేసింది, పండుగ చేసుకోవాలి రైతులంతా అని చెప్పేసి రైతు భరోసా డబ్బులు వేసినాం, రుణమాఫీ చేసినాం అని చెప్పేసి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి ఇక్కడ రైతుల పండుగ కూడా చేయమని చెప్పాడు. రాలేదని చేయమంటున్నాడా? రోగల్పాడు ఎలక్షన్ వస్తుందేమో రైతు బంద్ చేసి అంతకంటే ఎక్కువ ఈకే బందే అన్నాడు, రైతు బందే. మళ్ళీ కొత్తగా లాస్ట్ మన ఇచ్చివేళ లాస్ట్ అన్నాడు, రైతు బంధు ఇయ్యాడు, బోనస్ ఇయ్యాడు. ఇప్పుడు మహిళలకు 2500 ఇస్తాను గృహిణికి, అవి లేదు, ఏమంటే పైసలు లేవంటున్నాడు. అన్ని తీవేస్తాడు, ఆయనతో అమ్ముకుంటాడు, అవసర పడతాడు. ఏంది మరి ఎట్లా ఇప్పుడు రైతులంతా ఇట్లా ధర్నా చేస్తున్నారు కదా, దీన్ని ఏం గురించి ధర్నా చేయవలసి వస్తుంది? ఎందుకు మరి ఇక్కడ రాష్ట్ర సర్కార్ రైతులకు అనేక హామీలు ఇచ్చింది, అన్ని నెరవేరుస్తుంది కదా. మాకు బోనస్ ఇస్తున్నాడు, బోనస్ వేయలే సన్నవాట్లకు. మళ్ళీ ఇవన్నీ ఏది 6 హామీలు చెప్పిండు, 6 హామీలలో ఏది ఒకటి కూడా సక్సెస్ కాలేదు. అన్ని ఏమనంటే అప్పులు, ఆడ ఎక్కడ పోయినా అప్పులు ఉడతలేవు, అన్ని అప్పులు చేసిపోయాడు. ఏమనంటే కాళేశ్వరం మీద పెట్టుకురు ఒకటి, కాళేశ్వరం అదేంది ఇదైంది అని ఏదో ఒకటి చెప్పుకుంటా సాకులు చెప్పుకుంటా 20 నెలలు గడిచిపోయింది. ఇప్పటి వరకు లోకల్ బాడీ ఎలక్షన్ లేవు, గ్రామ పంచాయతీలన్నీ ఎక్కడ కూడా డబ్బులు లేవు. గ్రామ పంచాయతీలో ఎక్కడ చూడు చిమ్మని చీకటి, లైట్లు లేవు, ఎవ్వి లేవు ప్రతి విలేజ్లల్లో. గది పరిస్థితి. మరి ఎట్లా చూడొచ్చు ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యాఖ్యలను ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు స్థానిక సమస్యలు ఎన్నికలు పెడతాము అని చెప్పేసి కూడా అంటున్నారు కదా, నెక్స్ట్ మంత్ పెట్టే ఆలోచనలో ఉన్నది ప్రభుత్వం అని చెప్పేసి కూడా మనందరికి తెలిసిన విషయమే. మరి ఎట్లా ఉండబోతుంది? పెట్టమనండి, పెట్టితే అప్పుడు తెలుస్తుంది. బీఆర్ఎస్ అంటే ఏందో, కాంగ్రెస్ అంటే ఏందో తెలుస్తుంది, అప్పుడు చూపిస్తాం. అంటే ఇక్కడ వాళ్ళు కాంగ్రెస్ నాయకులు అంటున్నారు, మేము చేసిన అభివృద్ధిని చూసి 20 నెలల్లో ప్రజలందరూ మా వైపే ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ లేకుండానే పోతుంది గ్రామాలలో కూడా అని చెప్పేసి కూడా వాళ్ళు అంటున్నారు కదా. మరి ఒకసారి పెట్టి చూడమనండి మీరు ఆ మాట. ఎలక్షన్లు లోకల్ బాడీ ఎలక్షన్లు పెట్టి మాట్లాడమనండి. మస్తు చెప్పచ్చు చెప్పేటోళ్ళు, కానీ ఒక్కసారి ఎలక్షన్లు పెట్టిమనండి. పెడితే తెలుసు. ఏమన్నా ఎలక్షన్లు పెట్టిరా? 20 నెలలకు ఏమన్నా ఎలక్షన్లు పెట్టిరా? ఇప్పుడు పెట్టుమనండి, పెడితే అప్పుడు తెలుస్తుంది మీకే, అప్పుడు తెలుస్తుంది. మరి ఇప్పుడు బీజేపీ వాళ్ళు కూడా రెడీ అవుతున్నారు కదా, ఇప్పుడు స్థానిక సమస్యల ఎన్నికల్లో అత్యధికంగా గెలిచేది బీజేపీ పార్టీ, అక్కడ కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీని నమ్మే ప్రసక్తి లేదు ప్రజలు అంటున్నారు. ఇది వాస్తవమేనా? అది కాదు, కరెక్ట్ కాదు. అది బీజేపీ కొంచెం
మన రాష్ట్రంలో కేటర్ లేదు. ఒకటి ఎంపీకి అంటే ఏంటంటే కొంచెం సానుభూతితోనే వేస్తారు, ప్రధానమంత్రి కోసం వేస్తారు అంతే, దానికోసం మాత్రమే. చెప్పన్నా ఏం పేరు? బాలేష్ నా పేరు, మాజీ సర్పంచ్. వీళ్ళు అన్ని చేతగాని పనులు అన్న వీళ్ళు చేతకేమంటారు చూడు, మనం ఒక ఇంట్లో పెత్తనం చేస్తాం మనదే, మన ఇంట్లో లేకపోతే మనమే లెంకుటాం. కానీ ప్రతి ఒక్క మాటకు నాకు అప్పులు ఎడగొడతలేవు, ఇది చెప్పుకుంటాం వాళ్ళ పెద్ద మనుషులు. ఏదైనా అవసరం అయితే బయట నలుగురు బదిలినాడు ఎట్లా తెచ్చుకొని అప్పు ఇచ్చి సంసారాన్ని నడిపిస్తాం. ఇది అట్లా లేదు, ప్రతి ఒక్క దానికి అప్పులు కొడతలేవు. ఇదే నా ఒక ముఖ్యమంత్రి మాట చెప్పేది. దేనికైనా ఇక వర్క్ పని చేసినాం, ఏం పనులు చేసిరన్నా కనిపిస్తున్నాయి కదా, ఏవైనా పనులు చేస్తే కనిపిస్తాయి. యానమూత ఒక 5 లక్షలు 10 లక్షలు పని చేసారు, సీసీ రోడ్లు అట్లా ఉన్నాయి. గ్రామ పంచాయతీ బిల్లు దిక్కులేదు ఇప్పటికి. మాజీ సర్పంచ్ లో ఇప్పుడు బిల్లు రాక ఒక నెత్తి గుద్దుకుంటారు. వచ్చేది ఏముందని వాళ్ళ సర్పంచులకు బట్టలు ఇప్పుకునే పని ఉంది వాళ్ళకి. అందు ఇంకా అస్తనేమి మస్తు చేస్తున్నాం అనే పని వీళ్ళు చెప్పడం అయితే కరెక్ట్ కాదు. గవర్నమెంట్ అంత ఆసనుకూలంగా పని చేస్తలేదు. వర్కులు కానీ దేంట్లో పింఛన్ దాంట్లో కూడా 3000 ఇస్తాం 4000 ఇస్తామని మాట ఎక్కడన్నా నచ్చినాయి 4000. ఇప్పుడు సంవత్సరం పైగా అయిపోతుంది సర్పంచుల పరిపాలన అయిపోయే గ్రామాలలో. మరి ఇప్పుడు ఊళ్ళల్లో చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, ఆ సమస్యలు ఎవరు పరిష్కరిస్తున్నారు? ఇప్పుడు గ్రామాలలో ఎవరు దగ్గర పోతారు జనాలు? ఇప్పుడు మళ్ళీ గీలే ఊళ్ళల్లో ఉన్న పెద్ద మనుషులు ఉంటారు కదా అన్న, పోతాం ఆ ఊర్లలోనే తెంపుకోవడం. మాజీ సర్పంచులు కానీ ఊళ్ళో ఉన్న పిల్లలు ఉన్న కానీ పిలుచుకొని చేస్తారు. ఇక్కడ కరెక్టేనా మరి? అంటే ప్రభుత్వం వైఖరికి అది కరెక్ట్ అనిపిస్తుంది కాదు. అది ఏదైనా పెద్ద మనిషి చేసినంత ఇదైతే ఉండదు, సర్పంచ్ ఉండి చేసినంత ఇది ఉండదు. ఏదైనా హోదా ఉన్నప్పుడు దాని అక్కే ఉంటుంది అది ఎవరికైనా. అది కరెక్ట్ అయితే కాదు. ప్రభుత్వ పరిపాలన తీరుని ఏ విధంగా చూడాలి? ఏ విధంగా చూసినా కరెక్ట్ లేదన్న వాళ్ళు చదువుకోవడానికి సరిపోతలేరు. ఇది ఊళ్ళో చదివితే ఇంకా ఇది అవుతారు వాళ్ళు. అంటే కేసీఆర్ కు మాట కూడా అన్నాడు, కేసీఆర్ నువ్వు గుండె మీద రాసి పెట్టుకో, ఇంకా 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పాలించేది నేనే అని చెప్పేసి కూడా సవాల్ విసరడం అనేది జరిగింది. అది పాలమూరు జిల్లా నుంచే నేను పరిపాలన చేస్తా అని చెప్పేసి కూడా ఇక్కడ ముఖ్యమంత్రి సవాల్ చేసిండు కదా, మాజీ ముఖ్యమంత్రిని. దీన్ని ఎట్లా చూస్తారు? ఈ 5 ఏళ్ళు సరిగా వెళ్తే చాలు, 10 ఏళ్ళు కాదు, ఈ 5 ఏళ్ళు కరెక్ట్ వెళ్తే చాలు. వీళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి అందులో లుల్లి లేకుండా వేసుకుంటే చాలు. వాళ్ళు ఈయన కేసీఆర్ ను ఇది చేసుడు కాదు. వాళ్ళు వెళితే పరిపాలన ఈ 5 ఏళ్ళు చేస్తే వాళ్ళే ముక్తం వాళ్ళకు. మేము కేసీఆర్ దాకా పోకున్నా సరే, కేసీఆర్ అయినా చేసి నెక్స్ట్ పీరియడ్ కేసీఆర్ వచ్చే ప్రభుత్వం గవర్నమెంట్ వచ్చేది బీఆర్ఎస్ పార్టీ. రైతులు ఏమనుకున్నారంటే వాళ్ళ 2 లక్షల రుణమాఫీ అని వాళ్ళొక మాట చెప్పి ఆ మాటలో పడి ఆ లోయలో పడి ఓటేసారు. కానీ వీళ్ళు అందరికి రుణమాఫీ చేయలే. కేసీఆర్ గతంలో ఎవరెవరికి చేసిర్రో అదే వాళ్ళకే 2 లక్షలు చేసిండు, మిగతా వాళ్ళకి ఎవరికి రాలే. మరి ఇంద్రమ్మ ఇండ్ల ముచ్చట ఏంటి గ్రామాలలో? మళ్ళీ 6 గ్యారెంటీల పరిస్థితి ఏంటి? ఏ గ్యారెంటీ లేవన్న, అందరికి తెలిసిన విషయం అదే. ఏసీ ఆయామయంలో పడ్డారు అందరూ. రైతుల విషయానికి అంటున్నా నేను, రైతులు మాత్రానికి అయితే ఆయామయంలో పడ్డారు. ఏదో ఏమో చేస్తారేమో చూద్దాం వీళ్ళు ఏదైనా కొత్తది ఏదైనా చేస్తారేమో అని, కానీ ఏది చేయలే. ఎక్కడికి 6 గ్యారెంటీలు లేవు. రైతు బంధు 2 సార్లు ఎగగొట్టిర్రు, పింఛన్ 2 సార్లు ఎగగొట్టిర్రు. మళ్ళా రుణమాఫీ అందరికి రాలే, రైతులందరికీ రాలే. ఇది పరిస్థితి ఉంది. కాబట్టి మళ్ళా అదే కేసీఆర్ ప్రజలు కోరుకుంటారు. మరి స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి కదా, ఎట్లుండబోతుంది పరిస్థితి తెలంగాణ? కంపల్సరీ బీఆర్ఎస్ ఎక్కువ వస్తాయి, 100% ఎక్కువ వస్తాయి సీట్లు బీఆర్ఎస్. అంటే ఇప్పటికి 20 నెలల్లో మా అభివృద్ధిని చూసి మా వైపే ఉన్నారు జనాలు అని చెప్పేసి కాంగ్రెస్ క్యాడర్ గట్టిగా నమ్ముతున్నది. దీన్ని ఎట్లా చూస్తారు? అయ్యో మాకంటే ఎక్కువ మీకు తెలుసు. ఏడా అభివృద్ధి అయింది? ఉన్న బిల్డింగ్లు అవి కేసీఆర్ కట్టిన రోడ్లు అవి కాళేశ్వరం అవి అన్ని కట్టినాయి వాళ్ళే. దాన్ని మెయింటెనెన్స్ చేయడానికి వీళ్ళు సరిపోతలేరు. హామీలు చెప్పిన దానికి అన్ని ఆయోమయం చేసిర్రు. బీఆర్ఎస్ వాళ్ళు అందరూ హామీలు ఏమై నెరవేరలేరంటే సమాధానం చెప్పలేక ఇవన్నీ డ్రామాలు అంతే. మరి నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు ఏమైపోయినాయి? మరి ఉద్యోగాలు ఎంతమందికి వచ్చినాయి? దాదాపుగా 1 year లో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము అని చెప్పేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, మరి ఇక్కడ పల్లెటూర్లలో పోరగాళ్ళకి ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి? ఎవరికి ఉద్యోగాలు రాలేవు. కేసీఆర్ పెట్టిన ఉద్యోగాలే, మళ్ళా వాళ్ళు రాసిన ఎగ్జామ్సే. అంటే వాళ్ళకు ఇచ్చి గవర్నమెంట్ వస్తే వాళ్ళే ఇస్తురు. ఎవరెవరు క్వాలిఫై అయ్యారు ఎగ్జామ్ కు వాళ్ళకే జాబులు ఇచ్చే టైంలో
ఇది ఎలక్షన్ కోడ్ వచ్చి వాళ్ళు కానీ ఎప్పటికీ ఏది చేయలే ఏరు కూడా ఇట్లా చేసి అని ఒక 3 సంవత్సరాలు గడుపుకుంటారు. అంటే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా పోతుంది, జనాలకు ఏం చెప్పబోతుంది, మరి కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పుకొని అధికారం కోసం ఓట్లు అడుగుతుంది? వాళ్ళకి లేదన్న ఓటు అడిగే హక్కు, ఓటు అడిగి కాంగ్రెస్ వాళ్ళకి లేదు. ఎందుకంటే వాళ్ళు మోసాలు చేసిర్రు, ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. బీఆర్ఎస్ కి అందరికీ తెలుసు, మళ్ళా ఈయన ఉంటేనే ఏదైనా పని అవుతుంది అని చెప్పేసి ప్రజలందరికీ తెలుసు. వృధా పింఛన్ తీసుకునే వాళ్ళ నుంచి ఆ పై లెవెల్ దాకా అందరు కార్యకర్తలకు అందరికీ తెలుసు. ఖచ్చితంగా మళ్ళీ వీరే చేస్తారు. మళ్ళీ 3 years అయినాక మళ్ళీ గవర్నమెంట్ వస్తుంది.